కలిగి ఉండాలి. And so, beloved, our Lord is coming. ప్రియులారా, మన ప్రభువు వచ్చే టైం దగ్గరికి వచ్చింది. Yes, here we have few people. ఇక్కడ కొద్దిమంది ఉన్నారు. Like the remnant in the scripture. లేఖనంలో చెప్పబడిన శేషము వలె మీరు కొద్దిమందిగా ఉన్నారు. And we are given such a great comfort. కొద్దిమందిగా గొప్పమందిగా ముఖ్యం కాదు. ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు, ఎలాంటి వారు ఉన్నారనేది ముఖ్యం. We are given such a great strength. ఇది ఈ మాటలు మీకు ధైర్యాన్ని కలిగించడం లేదా? And the greatest promise of all the promises. అన్ని వాగ్దానములన్నిటికంటే నేను వస్తున్నాను అనే వాగ్దానం చాలా గొప్పది. And the promise of his coming. ఆయన రాకడ గురించిన వాగ్దానం. He himself is going to come. తనకు తానే నేను వస్తున్నాను అని చెబుతున్నాడు. In contrast, when we think of Israel, ఇశ్రాయేలుకు దాన్ని పోల్చి చూసినట్లయితే we read in the Gospel of Matthew chapter 24 verse number 31. మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే He is going to send the angel. నేను దూతను పంపిస్తానని కాదు. The angels are going to come to gather the elect from the వస్తారు కానీ ఆ దూతలు మరి ఎందుకైనా వారిని ప్రోగు చేసేదానికి వస్తారన్నమాట, గుంపు చేసేదానికి వస్తారు. What about us? అదే మన సంగతి ఏమిటి? We read in the epistle 1 Thessalonians chapter 4 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో verse number 16 onwards. 16వ వచనం తర్వాత The Lord himself shall descend. ప్రభువే తానే దిగి వస్తాడు, వేవేల దూతల పరివారముతో, ప్రధాన దూత శబ్దముతో, ఆర్భాటముతో, బూరధ్వనితో ఆయన దిగి రాబోతున్నాడు. It is going to be very personal, అది చాలా వ్యక్తిగతమైన పనిగా ఉండబోతుంది, very literal, అది అక్షరార్థంగా జరగబోతుంది. and the angels confirm దూతలు దాన్ని నమోదు చేసినారు. on the day of his ascension, ఆయన ఆరోహణ దినం నాడు recorded in the Acts of the Apostles అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయంలో నమోదు చేయబడినట్టు chapter 1 మొదటి అధ్యాయం verse number 9 to 11. 9 నుండి 11 వరకు This same Jesus, మీరు చూస్తున్న ఈ యేసే, as you go see him go into heaven, పరలోకమునకు ఆరోహణమై వెళుతున్న ఈ యేసు, so shall come in like manner. ఆయనే ఇదే విధంగా తిరిగి వస్తాడు. This same Jesus, ఈ యేసే. and not only that, అంతేకాదు our Lord Jesus Christ himself promised. యేసు ప్రభువే స్వయంగా వాగ్దానం చేశాడు. John Gospel chapter 14 verse number 3. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనము, I come again. నేను మరలా వస్తాను. He himself said. తానే చెప్పిన మాట. And so what is promised in God's word, దేవుని వాక్యంలో వాగ్దానం చేయబడిన సంగతి ఏమనగా, promised by himself, తానే వాగ్దానం చేసి endorsed by the angels, దూతల ద్వారా దాన్ని చెప్పించి confirmed in the word of God, దేవుని వాక్యంలో దాన్ని దృఢపరిచి will take place without any shadow of doubt. మరి ఏలాంటి సంశయం లేకుండా, చీకటి లేకుండా తేటగా ఆయన బయలుపరచబడబోతున్నాడు. And so we have a definite hope. కాబట్టి తప్పకుండా మన ఇంటికి మనం వెళ్ళిపోతాం. And the resurrection of the Lord Jesus Christ guarantee our blessed hope. ఈ ఇలాంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణకు ఆధారము ఆయన మృతులలో నుండి లేచునయ్యే. For we read in God's word, దైవ వాక్యములో చదువుతున్నాము. 1 Peter chapter 1 verse number 3. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనమందు, We are begotten unto a living hope through the resurrection of our Lord Jesus మన Christ. ప్రభువైన యేసుక్రీస్తు మృతులలో నుండి లేచుట ద్వారా తన విశేషమైన కనికరం చొప్పున మనల్ని తిరిగి జన్మింప చేశాడు. Is there any doubt of his resurrection? యేసు లేచాడు సమాధి నుండి అనే దానికి మీకు ఏమైనా అనుమానమా? And the resurrection of the Lord guarantee the fulfillment of our blessed hope. మన నిరీక్షణకు ఆధారము, నిరీక్షణకు ఖాయం అని చెప్పేదానికి యేసు మృతుల్లో నుండి Yet a little while, ఇంకా కొంచెం కాలం ఉంది అంతే. that promise shall come ఆ వాగ్దానం నెరవేరబోతుంది, and it వస్తాడు. will not tarry. ఇంకా ఆలస్యం చేయడు ఆయన. Therefore, కాబట్టి let us live in reverential awe of him and walk in godly fear. దైవభక్తి గలవారమై, దైవ భయం గలవారమై దేవునికి తగినట్లుగా నడుచుకుందాం. In total separation, పూర్తిగా లోకానికి వేరుగా ప్రత్యేకించబడి in total obedience. ప్రత్యేకమైనటువంటి విధేయత గలవారమై, And it is then we can have blessing of the Lord. అప్పుడే ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనం పొందుతాం. May the Lord bless this word. దేవుడి వాక్యం మన నిమిత్తమే ఆశీర్వదించును. ఆమేన్. అమ్మా అర్థమైందా? అయ్యగారు చెప్పిందంతా అర్థం కాలేదా? ప్రభు వస్తాడు. నేను చిన్న గుంపే అని నేను నిరాశపడాల్సిన పని. ప్రభు నమ్ముకొని పరిశుద్ధంగా, భక్తిగా, నీతిగా జీవిస్తుంటే కొద్దిమంది అయినా పర్వాలేదు. దేవుడు తన పనిని అగ్నితో పరీక్ష చేస్తాడట. పరీక్ష చేసినప్పుడు 2 రకాలైన వస్తువులు ఉన్నాయి. ఒకటి కర్ర, గడ్డి, కోయకాలు అని ఉంది. నిప్పు పెడతానే ఏమైపోతాయి అని
గడ్డి ఒకటి చెప్పుకుంటాడు, నాకు 30 బండ్ల గడ్డి ఉంది, నాకు ఏమనుకున్నావు అన్నాడు. ఏం లాభం, నిప్పు గడ్డి చూస్తున్న కాలిపోతుంది అంతా గడ్డి. కర్ర కొయ్య కొంచెం లేటు కాలుతుంది, కర్ర ఇట్లాంటి కర్ర ఇంకా కొంచెం లేటు కాదు. అయితే 3 కాలిపోయి బూడిద అయిపోయి గుంపును చూసి మరి భుజాలు ఎగరేసుకోకూడదు. అయితే వెండి బంగారు వెలగలలు ఉన్నాయి. ఏం బంగారం అంటే ఏం దబ్బడు ఉంటుందా? ఎంత ఉంది? ఇంతే, తులం 30,000 అంటప్ప. ఎడగొంటావు ఇప్పుడు. బంగారం అంటోళ్ళం మనం దేవునికి, రక్తంతో కొనాడు. అలాంటి వెలగల జీవితం, పరిశుద్ధ జీవితం జీవించాలి. మీకు తెలుసు మన విశ్వాసం ఎలా ఉందో, ఎలా జీవిస్తున్నారో, ఎంత పరిశుద్ధంగా ఉన్నారో. ప్రభు వచ్చేది ఖాయం, మనం మన మహిమలోకి వెళ్ళేది ఖాయం. దానికి తగినట్లుగా జీవించాలని సుమియోను, అన్నను, మరి కొంత యోసేపును మన ఎదురికి తెచ్చి చెప్పాడు ఆయన గారు. అర్థమైందా? నేను వస్తున్నాను అనే మాట ప్రకటన గ్రంథంలో దాదాపు 7 పర్యాయాలు. అది సంపూర్ణమైన సంఖ్య. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. విన్నారు కదా? ప్రభు వస్తాడనే నమ్మకంతో జీవించాలి. ఇట్లాంటి నాలుగు ప్రసంగికుడే వచ్చి ఈ మాట చెప్తున్నాడు మాట వాడికి. ఏది? ఇదిగో నేను త్వరగా వస్తున్నానండి అని ఆ ప్రసంగం రాసుకొచ్చుకునే కాగితం మర్చిపోయి వచ్చినాడు. పేజీ తిప్పుతూ మళ్ళా చెప్పినాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నానండి. దొరకల కాగితం. మళ్ళా తిప్పి ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. చెమటలు పోసినాయి. అప్పుడు ప్రసంగ కాగితం లేకపోతే గాడి చెప్తాడు ఈయన, కాగితం ప్రసంగికుడు. ఈయన బల్లను పట్టుకుని గట్టిగా 3ఓసారి ఊపేసరికల్లా అది కొంచెం పాత బల్ల తప్ప అని పడింది కింద. వాడు ముసలాయన కూర్చొని ఉండేది. ఆ తలపూర పోయి రక్తం కాస్తా ఉంది. అమ్మా సారీ అమ్మా, క్షమించమ్మా, పొరపాటు, నీదేం తప్పలేదు లేదా? ఏమి 3 సార్లు చెప్తే వస్తానని నేనే పక్కకు తొలగాల్సింది దేవుడి దగ్గర నుంచి. తప్పు రాలేదే అని చెప్పేదాన్ని. ఆమె ప్రభు రాకడ గురించి చెప్పబోతే ఈయన ఆలోచన చేసుకుంటుంది. మరి మీరు ఎట్లా అర్థం చేసుకున్నారేమో నాకు తెలియదు. సరే, మనకు సహోదరుడు సురేష్ కష్టపడుతున్నాడు, మీ కొరకు ప్రయాసపడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నాకు గొప్ప సంతోషం. ఎన్నోసార్లు పిలిచినాడు కానీ నాకు అవ్వలేదు. 3 నెలలు వేరే దేశంలో ఉన్నా, 1 నెల కేరళలో ఉన్నా. ఈ రోజు అవకాశం దొరికింది, ప్రభు అనుకూలపరిచినాడు. దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ప్రార్థన చేసి ముగిస్తాం. ఇంకోసారి ప్రసంగం చేస్తాం, ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, ఈ సంఘాన్ని ఇలా మీరు బలపరిచినందుకు స్తోత్రం. సురేష్ యొక్క ప్రయత్నాలను సఫలం చేసినందుకు స్తోత్రం. ఇంకా సంఖ్యను అధికం చేయండి. అనేకులను చేర్చి రక్షించుకొని నీ కొరకు సాక్షిగా ఉండటకు సహాయం చేయండి. తల్లిదండ్రులను దీవించండి, తమ్ముని కుటుంబాన్ని దీవించండి, చెల్లి కుటుంబాన్ని దీవించండి. ఇవన్నీ ఐక సుఖాలు మానుకొని నీ కొరకు సేవ కోసం ప్రత్యేకించుకుంటున్నాడు. బలపరచండి. చేర్చిన జనమంతటిని ఆశీర్వదించండి. మీ నామాన్ని ఘనపరుచుకొని చిన్న సంఘం మీద ఎల్లప్పుడూ నీ దయగల దృష్టి ఉంచండి. మేము కూడా తరచుగా వచ్చుటకు మాకు సహాయం దయచేయండి. మీ నామాన్ని ఘనపరచుకోండి. నీ తండ్రి సెలవు తీసుకుని వెళ్తున్నాం, మాకు తోడుగా ఉండండి. యేసుక్రీస్తు నామమున వినయముతో ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. Really, it is a great privilege to God given. Really, we are very enjoyed the Sir's voice.